దొంగకు సన్మానం అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు శ్రమ పడుతున్నది సజ్జనుల కోసమా దుర్జనుల కోసమా అని నాకు సందేహంగా ఉంది. కొందరు రాజులు చంద్రసేన మహారాజులాగా శిక్షించదగిన వారికి సన్మానం చేస్తారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలనందుకు చంద్రసేన మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు చంద్రావతి నగరాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. ఆయన దేశంలో కోటికి పడగెత్తిన వర్తక శ్రేష్ఠులు అనేక మంది ఉండేవారు. కానీ దేశం సుభిక్షమైనది కాదు. జనం హెచ్చు భాగం దరిద్రులు. నిజానికి ఆ దేశపు సంపద వర్తకులు మాత్రమే. అందుచేత రాజు అధికంగా వర్తకులపై ఆధారపడి పరిపాలన చేసేవాడు. వారి సౌకర్యాలు చూడడమే ఆయన ప్రథమ కర్తవ్యం. రాజు అండన బికారులు కూడా వర్తకం చేసి ధనికులవుతున్నారు. అయితే చంద్రావతి నగరపు వర్తక శ్రేష్ఠులకు అనుకోని బెడద ఒకటి వచ్చిపడింది. ఆ నగరంలోని ఒక గజ దొంగ వెలిశాడు. వాడు దొంగతనాలు చెప్పి చేసేవాడు. ముందుగా ధనికుణ్ణి హెచ్చరించకుండా వాడు ఒక్క దొంగతనము చెయ్యలేదు. అయినా ఆ గజ దొంగను పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. దానికి కారణమేమంటే ఆ గజ దొంగ ఒంటరిగాడు. దొంగతనాలలో వాడికి తోడు ఎవరు ఉండేవారు కాదు. వాణ్ణి చూసిన వారు లేరు. అందుచేత గుర్తుపట్టగలవారు లేరు. అంతేగాక వాడు తాను దొంగిలించిన అపార ధనాన్ని దాచుకోక వెంటనే బీదవాళ్లకు పంచేసేవాడు. వాడి వల్ల ధన సహాయం పొందిన వాళ్ళు సైతం వాణ్ణి చూడలేదు. ఈ గజ దొంగ నుంచి తమను తాము కాపాడుకోలేక వాణ్ణి పట్టడానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా వర్తక శ్రేష్ఠులంతా కలిసి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ గజ దొంగ విషయంలో మీరు చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు. వీడి బారి నుంచి మమ్మల్ని కాపాడే బాధ్యత తమ మీద ఉన్నది అని హెచ్చరించారు. భటులను గస్తీ తిప్పుతున్నాను. దొంగను పట్టడానికి నాకు చేతనైన ఏర్పాట్లన్నీ అదివరకే చేశాను. ఎప్పుడో వాడు తప్పటడుగు వేసి మనకు దొరికిపోతాడు అన్నాడు రాజు. అది జరిగే లోపల మేమంతా బికారులమైపోతాము. అందుచేత మీరు దొంగను పట్టిన వాడికి 10,000 రూపాయలు ఇస్తామని చాటింపు వేయించండి. వాడి సన్నిహితుడు ఎవడో ఒకడు వాణ్ణి పట్టి ఇస్తాడు. కావలిస్తే ఆ 10,000 మేమే ఇచ్చుకుంటాం అన్నారు వర్తక శ్రేష్ఠులు. రాజు వారు చెప్పినట్టే చాటింపు వేయించాడు. కాని అందువల్ల ప్రయోజనమేమీ లేకపోయింది. దొంగను ఎవరూ పట్టి ఇవ్వలేదు. వాడు దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతకు ఈ గజ దొంగ గంగడు అనే ఒక పేదవాడు. వాడికి దొంగతనం తప్ప ఇంకే వృత్తి విద్య రాదు. అనేక వృత్తుల వాళ్ళు పస్తులుండడం వాడు చూశాడు. తాను తన లాంటి వాళ్ళు ఇంత తినడానికి గాను వాడు తన చోర విద్యను ఉపయోగించసాగాడు. ఒకరోజు వాడు నగరం విడిచి అడవి దాటి ఒక కొండ గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. వాడు అడవిలో నడుస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోయింది. త్వరగా ఇంటికి చేరాలని వాడు వేగంగా నడుస్తూ ఉండగా ఒకవైపు నుంచి మనిషి మూలుగు వినిపించింది. గంగడు అటుగా వెళ్ళి పొదల మధ్యన గాయాలతో పడి ఉన్న ఒక మనిషిని చూశాడు. ఏం జరిగింది? ఎవరు నువ్వు అని గంగడు ఆ మనిషిని అడిగాడు. నా పేరు రామదత్తుడు. మాది రాజగిరి. వర్తకం చేసుకుందామని చంద్రావతికి వస్తూ ఒక ఎలుగుబంటి వాత పడ్డాను. ఇంకా నయం, అది నన్ను ప్రాణాలతో వదిలింది. నువ్వెవరు అని అడిగాడు ఆ మనిషి బాధపడుతూనే. గంగడు తన అసలు పేరు దాచిపెట్టి, నా పేరు ధర్మన్న, పేదవాణ్ణి అన్నాడు. వాడు రామదత్తుణ్ణి ఎత్తుకుని తన ఇంటికి తెచ్చి అతని గాయాలకు మందులు పూసి తిండి పెట్టి ఉపచారాలు చేస్తూ వచ్చాడు. తనను కాపాడిన మనిషి అప్పుడప్పుడు రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తుండడం చూసి రామదత్తుడు, రాత్రివేళ ఎక్కడికి పోతావు అని అడిగాడు. గంగడు రామదత్తుడికి ఏవో అబద్ధాలు కల్పించి చెప్పేవాడు. రామదత్తుడి గాయాలు మానడానికి చాలా కాలం పట్టింది. ఈ లోపల ఇద్దరు మంచి మిత్రులయ్యారు. రామదత్తుడు ఒకనాడు గంగణ్ణి, నీది ఏం వృత్తి, ఎట్లా బతుకుతున్నావు అని నిర్బంధించి అడిగాడు. రామదత్తుడి మీద పూర్తి విశ్వాసం ఏర్పడడం వల్ల గంగడు తన సంగతి అంతా చెప్పేశాడు.
గంగడు గజదొంగ అని తెలియగానే రామదత్తుడికి వాడి పట్ల గల స్నేహభావం పూర్తిగా పోయింది. గంగన్ని పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమానం ఇస్తారని తెలిసి ఆ బహుమానం తాను సంపాదించాలని, ఆ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చునని అతనికి ఆశ పుట్టింది. అందుచేత గంగడు పొరుగురు వెళ్ళిన రోజున రామదత్తుడు వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తాను గజదొంగను పట్టి ఇస్తానని, తనకు బహుమానం ఇప్పించవలసిందని అన్నాడు. ఏదో వంక పెట్టి దొంగలు, రేపు అపరాహ్నం వేళ రాజభవనం దగ్గరికి తీసుకురా, మా భటులు వాణ్ణి పట్టుకుంటారు అన్నాడు రాజు. రామదత్తుడు పరమానంద భరితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. గంగడు రాగానే అతను వాడితో, మిత్రమా, ఇంతవరకు నేను నగరం ఎలా ఉంటుందో చూడలేదు. రేపు నాకు ఊరంతా చూపిస్తావా అని అడిగాడు. అందుకు గంగడు సరేనన్నాడు. వాడికి రామదత్తుని గురించి ఎలాంటి అనుమానమూ లేదు. ఇద్దరూ తిండి మూట కట్టుకుని మర్నాడు ఉదయం నగరం చూడడానికి బయలుదేరారు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు రాజభవనం సమీపంలో ఉన్న ఒక కోనేరు వద్ద చెట్ల నీడన కూర్చుని తమ భోజనం మూటలు విప్పారు. ఆ సమయంలో ఎక్కడ్నుంచో ఒక కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది. రామదత్తుడు దాన్ని కసిరి కొట్టాడు. కాని గంగడు దానికి రొట్టె ముక్క తుంచి వేశాడు. తిండి తినడం ముగిసాక రామదత్తుడు గంగడితో, రాజభవన ద్వారం దగ్గరికి పోదాం అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. కుక్క గంగడి వెంటనే వచ్చింది. వాళ్ళు రాజభవనానికి ఎదురుగా వచ్చారు. ద్వారం వద్ద ఉండే భటులకేసి రామదత్తుడు చూశాడు. వాళ్ళు గంగన్ని పట్టుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అప్పుడు రామదత్తుడు గంగడికేసి తిరిగి రాజభటులకు వినిపించేలాగా, నువ్వు దొరికిపోయావు, ఎప్పుడెలా తప్పించుకుంటావు అని కేక పెట్టాడు. వాడి ద్రోహబుద్ధి చూసి గంగడికి రక్తం ఉడికిపోయింది. అలాంటి కృతజ్ఞుణ్ణి బతికి ఉండనివ్వరాదని గంగడు కత్తి దూశాడు. అయితే ముందే సిద్ధంగా ఉన్న రామదత్తుడు గంగడి మీదికి బాకు విసిరాడు. గంగడి వెంట ఉన్న కుక్క ఎగిరి బాకుకు అడ్డం వచ్చింది. బాకు దాని డొక్కలో గుచ్చుకుని అది చనిపోయింది. మరుక్షణమే గంగడు రామదత్తుడి తల నరికేశాడు. అప్పుడు రాజభటులు ముందుకు వచ్చి గంగన్ని పట్టుకున్నారు. గంగడు రామదత్తుడి శవాన్ని కాలితో తన్ని, నీకన్నా ఊర కుక్క నయం గదరా అని రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారు చాలాసేపు గంగడితో ఏకాంతంగా మాట్లాడాడు. మర్నాటి సభకు రాజు వర్తక శ్రేష్ఠులనందర్నీ పిలిపించి వారికి గంగన్ని చూపి, ఈ పేదవాడు మన రాజ్యానికి మహోపకారం చేశాడు. ఇక మీకు దొంగల భయం ఉండదు. మీరందరూ తలా ఒక 10,000 ఇతనికి ఇచ్చినా ఇతని రుణం తీరదు అన్నాడు. వర్తకులు అలాగే చేశారు. తరువాత గంగడు రాజుగారి ఆంతరంగిక సలహాదారుగా ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేన మహారాజు ప్రవర్తనకు అర్థమేమిటి? ఆయన భటులు గంగన్ని చూస్తూనే ఎందుకు పట్టుకోలేదు? దొరికాక అయినా ఆయన గంగన్ని శిక్షించగా వర్తకుల చేత వాడికి బహుమానాలిప్పించి తన సలహాదారుగా ఎందుకు వేసుకున్నాడు? తానే గజదొంగను చంపినట్టు గంగడు రాజు దగ్గర అబద్ధం చెప్పాడా? ఆ క్రితం రోజు రామదత్తుణ్ణి రాజు చూసి ఉన్నాడు కదా. గంగడు రామదత్తుడు కాడని రాజు పోల్చుకోలేకపోయాడా? వీటన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు గజదొంగ వల్ల నష్టం కలిగినట్టు కనబడదు. ఆయన వర్తకుల చేతి కీలుబొమ్మ, వాళ్ళ నష్టం అతన్ని బాధించదు. అందుచేత గజదొంగను పట్టుకోవడం గురించి రాజుకు ఆదుర్ద లేకపోయి ఉండవచ్చు. పైన పేద జనాన్ని ఆదుకోవడం రాజుకు చేతగానప్పుడు ఆ పని దొంగే చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దొంగ రాజప్రతినిధి అనవచ్చు. దొంగను పట్టి ఇస్తానని వచ్చినవాడు నమ్మక ద్రోహి కాక తప్పదు. అందుచేత వాడి సంగతి దొంగనే తేల్చనిచ్చాడు రాజు. గంగడు రాజుతో నిజమే చెప్పి ఉంటాడు. అబద్ధమాడి 10,000 పుచ్చుకోవాలన్న ధనాశ వాడిలో లేదు. కనుకనే వాణ్ణి రాజు శిక్షించలేదు. వాడికి వర్తకుల చేత ఇప్పించిన సొమ్ము పేద ప్రజలకు చేరుతుందని రాజుకు తెలుసు. వాణ్ణి రాజు తన సలహాదారుగా వేసుకున్నది నగరంలోని వర్తక శ్రేష్ఠుల రహస్యాలు తెలుసుకుని వారి పట్టు నుంచి కొంతవరకైనా బయటపడడానికి అయి ఉండవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. శుభం.